అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భారీ భవనం కుప్పకూలి నలుగురు మృతి చెందారు. ఈ విషాదకరమైన సంఘటన ఢిల్లీ నగరంలోని ముస్తాఫాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నేడు తెల్లవారుజామున ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఒక భవనం కూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపైన పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చాలా మంది కార్మికులు చిక్కుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే భవనం కుప్పకూలిందని స్థానికులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో గత వారం కూడా మధువిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలపైన స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలు ఎందుకు కూలిపోతున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. డివిజనల్ అగ్నిమాపక అధికారి రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ తెల్లవారుజామున 2:50 సమయంలో ఇల్లు కూలిపోవడం గురించి కాల్ వచ్చిందని, తాము సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి భవనం మొత్తం కూలిపోయిందని, ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుసుకొని శిథిలాల కింద నుంచి చిక్కుకున్నటువంటి ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఇక శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను ధూళి తుఫాన్, భారీ వర్షాల బీభత్సం సృష్టించాయి. ఈ కారణంగానే భవనం కూలిపోయిందా అని భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.